ఏపీ, తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన జూలై నెల తాలూకా జీతాలు, పెన్షన్ల తాజా ట్రెజరీ అప్డేట్ ఒకటి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. జీతాలు, పెన్షన్లు ఈరోజు అంటే ఆగస్టు 1వ తేదీన జమ అవుతాయా లేదా, ఆగస్టు 2వ తేదీ ఆదివారం కాబట్టి ఈరోజే జీతాలు, పెన్షన్లు జమ అవుతాయా లేదా, ఆర్బీఐ వద్ద నిధులు సిద్ధంగా ఉన్నాయా లేదా, ఏ శాఖల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ముందుగా పడే అవకాశం ఉంది, ఇలాంటి అనుమానాలన్నీ వారిలో మెదులుతున్నాయి. ఎఫ్ఐఎఫ్ఓ పద్ధతిని పాటిస్తారా? అలా పాటిస్తే ఎవరి జీతాలు, పెన్షన్లు ముందుగా పడతాయి? జీతాలు బిల్లులో కదలిక ఏమైనా వచ్చిందా? జీతాలు, పెన్షన్ బిల్లుల స్టేటస్ ఏంటి? అవి ఎక్కడి వరకు వచ్చాయి? ఇలాంటి అనేక అనుమానాలు, వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ప్రతి నెల చివరి రోజు రాగానే ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ఒకే ప్రశ్న మొదలవుతుంది. ఈ రోజు లేదా కనీసం రేపైనా జీతం పడుతుందా, పెన్షన్ జమ అవుతుందా అనేది ఆ ప్రశ్న. బ్యాంకు ఖాతాను పదే పదే చెక్ చేసుకోవటం, సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి మెసేజ్ను నమ్మడం, బిల్లు ఎక్కడ ఉంది, ఎక్కడ ఆగిపోయింది, జీతాల లేటెస్ట్ సమాచారం ఏంటి అని ఆరా తీయడం సహజంగానే జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ట్రెజరీలో అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం జూలై నెలకు సంబంధించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ బిల్లుల్లో అత్యధిక భాగం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. చాలామంది ఈ స్టేటస్ని చూసి బిల్లులు నిలిచిపోయాయని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి ఇది చెల్లింపుల ప్రక్రియలో అత్యంత కీలకమైన దశ మాత్రమే. వివిధ శాఖల డీడీఓలు ఉద్యోగుల వివరాలు పరిశీలించి బిల్లులను సిద్ధం చేశారు. బిల్లులు ట్రెజరీలో సబ్మిట్ చేయడం కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ బిల్లులు ఎస్టీఓలు అప్రూవ్ చేయడం కూడా దాదాపు 95% పైగా పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ బిల్లులకు కావాల్సిన నిధులు ఆర్బీఐ వద్ద సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది అసలు సమస్య. దీనికి కూడా సమాధానం ఉంది. ఆర్బీఐ నిన్న అంటే జూలై 31వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ నుండి ఎలాంటి రుణాన్ని సేకరించలేదు. అంటే ప్రభుత్వం వద్ద జీతాలు, పెన్షన్లకు సొమ్ము చెల్లించేందుకు కావాల్సిన సుమారు 6,000 కోట్లకు పైగా సొమ్ము సిద్ధంగా ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మాత్రం 1,500 కోట్లను ఆర్బీఐ నుండి తన సెక్యూరిటీలను ఆక్షన్ పెట్టి రుణంగా తీసుకుంటుంది. అంటే మిగతా సొమ్ము తెలంగాణ వద్ద సిద్ధంగా ఉందని అర్థం. ఆర్బీఐ నోటిఫికేషన్ పైన ఇవ్వబడింది, పరిశీలించండి. ప్రతి నెల ఏపీలో సుమారు 63 లక్షల మందికి సామాజిక పెన్షన్లు ఇవ్వడానికి 2,743 కోట్లు కావాలి. అలాగే జీతభత్యాలు, పెన్షన్ల కోసం మరో 6,000 కోట్లు అవసరం అవుతోంది. మొత్తం నెలకు సుమారు 8,743 కోట్ల నిధులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. నిధులు సరిపోకపోతేనే ఆర్బీఐ వద్ద నుండి రుణ సేకరణ చేయాల్సి వస్తోంది. అయితే ఈ పరిస్థితి ఈ నెలలో మాత్రం లేదు. ఆర్బీఐ నుండి ఏపీ రుణం ఈ నెలలో సేకరించలేదు కనుక ఇక మీరు చేయాల్సింది ఒక్కటే, జీతాలు, పెన్షన్ల సొమ్ము ఇంచుమించు సిద్ధంగా ఉంది కనుక ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్ తన బిల్లు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారిక ట్రెజరీ పోర్టల్లో తన సిఎఫ్ఎంఎస్ యూజర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అయ్యి బిల్లు ప్రస్తుత పరిస్థితిని నేరుగా చూసుకోవచ్చు. బిల్లు ఇంకా సబ్ ట్రెజరీ వద్ద ఉందా, బిల్లు అప్రూవ్ అయిందా లేదా, లేక ఆర్బీఐ వద్ద ఫండ్ క్లియరెన్స్ దశలో ఉందా, ఆర్బీఐ ఈ కుబేర్కు చేరిందా, బ్యాచ్ నెంబర్ కేటాయించబడిందా అనే వివరాలు అన్నీ అక్కడే తెలుసుకోవచ్చు. జీతం లేదా పెన్షన్ చెల్లింపుల్లో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. మొదటిది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. గతంలో దీన్నే గ్రీన్ ఛానల్ అని పిలిచేవారు. ఈ దశలో పూర్తిగా ఆమోదించబడిన బిల్లులు ఇక్కడికి చేరుకుంటాయి. జీతాలు, పెన్షన్ చెల్లింపులకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఆర్బీఐ వద్ద సిద్ధంగా ఉంచితే బిల్లులు వెంటనే తదుపరి దశకు వెళతాయి. రెండో దశ ఆర్బీఐ ఈ కుబేర్ దశ. అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత నిధులను ఆర్బీఐ వ్యవస్థకు పంపిందని అర్థం. బిల్లు ఈ దశకు చేరితే చెల్లింపుల ప్రక్రియ దాదాపు పూర్తయినట్లుగా భావించాలి. మూడో దశలో బిల్లులకు బ్యాచ్ నెంబర్లు కేటాయిస్తారు. ఈ దశకు చేరుకున్న 1-2 గంటల్లోనే నగదు ఉద్యోగి లేదా పెన్షనర్ బ్యాంకు ఖాతాలు జమ అవుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇన్ ప్రోగ్రెస్ అనే స్టేటస్ కనిపిస్తే బిల్లు ఇంకా డీడీఓ లేదా సబ్ ట్రెజరీ స్థాయిలోనే పెండింగ్లో ఉందని అర్థం. ఇలాంటి సందర్భంలో అది ఇంకా ఫండ్ క్లియరెన్స్ దశకు చేరలేదని భావించాలి. అయితే ఇప్పుడు అందరిలో ఉన్న ప్రధాన ప్రశ్న, ఆగస్టు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ అవుతాయా లేదా? కానీ కొందరు చెప్తున్న ప్రకారం కొన్ని శాఖలకు ముందుగా జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. ముఖ్యంగా విద్యాశాఖ, ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, న్యాయశాఖ, జల వనరుల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, R&B, సచివాలయము, ఇంజనీరింగ్ శాఖల వంటి శాఖల్లో ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఈరోజు జమ అవుతాయని చెప్తున్నారు. కానీ జీతాలు, పెన్షన్లకు అలా ముందుగా జమ అయ్యే డిపార్ట్మెంట్లు ఏవి ఉండవు. ఏ బిల్లులు ముందుగా ఆర్బీఐకి చేరితే వారికే ముందుగా జమ అవుతాయి. దీన్నే ఎఫ్ఐఎఫ్ఓ, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. అంటే ఏ బిల్లు ముందుగా చేరితే అదే ముందు క్లియర్ అవుతుంది, దానికే చెల్లింపులు జరుగుతాయి. అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు, ఆర్బీఐ క్లియరెన్స్లో ఆలస్యం లేదా నిధుల సర్దుబాట్ల జాప్యం వంటి కారణాలతో కొన్ని చెల్లింపులు కొందరికి ఆలస్యం కావచ్చు, లేదా కొందరికి ముందుగా చెల్లింపులు జరగవచ్చు.
ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఆగస్టు 2వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకింగ్ క్లియరెన్స్లు జరగవని, కనుక జీతాలు పెన్షన్ చెల్లింపులు సోమవారానికి వాయిదా పడతాయని కొందరు చెప్తున్నారు. ఇది వాస్తవం కాదు. గతంలో దీని గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు బ్యాంకుల క్లియరెన్స్తో పని లేదు. సెలవులతో సంబంధం లేకుండా బిల్లులు క్లియరెన్స్ పూర్తయి సొమ్ము అందుబాటులో ఉంటే సొమ్ము వెంటనే బ్యాంకు ఖాతాల్లో ఆటోమేటిక్గా జమ అయిపోతుంది. ఆర్బీఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ NACH అనే సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ ద్వారా ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా సొమ్ములు ఆటోమేటిక్గా జమ అవుతాయి. గతంలో అనేక సార్లు సెలవు దినాల్లో, ఆదివారాల్లో కూడా జీతాలు, పెన్షన్లు జమ అయిన విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆర్బీఐ నుండి బ్యాంకులోని మన ఖాతాకు గ్రీన్ ఛానల్ ద్వారా సొమ్ము జమ అయిపోతుంది. గతంలో జమ చేసినట్లుగా ఇప్పుడు బ్యాంకులు జీతాలు, పెన్షన్ల సొమ్ము జమ చేయవని గుర్తుపెట్టుకోవాలి. బ్యాంకులు కేవలం మీడియాగా మాత్రమే పనిచేస్తుంటాయి. బ్యాంకులు తమ ఖాతాదారుల అకౌంట్లను అప్డేట్ చేయకపోతే మాత్రమే ఆ సొమ్ము మన ఖాతాలో కనపడదు. అందువల్ల చెల్లింపులు నేటి నుండే మొదలవుతాయి. సొమ్ము సర్దుబాట్లు ఆలస్యం అయితే తప్ప లేట్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. 3వ తేదీ వరకు ఆలస్యం అయ్యే అవకాశం అస్సలు లేదు. ప్రస్తుతం ట్రెజరీలో బిల్లుల పరిస్థితి పరిశీలిస్తే చెల్లింపుల ప్రక్రియ తుది దశలో ఉందని చెప్పుకోవచ్చు. అత్యధిక బిల్లులు ఇప్పటికే ఫండ్ క్లియరెన్స్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే అవి ఆర్బీఐ ఈక్వేర్ ద్వారా బ్యాంకులకు చేరి అనంతరం బ్యాచ్ నెంబర్లు కేటాయించి ఉద్యోగుల పెన్షన్ల ఖాతాల్లో జమ అవుతాయి. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సందేశాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అధికారిక ట్రెజరీ పోర్టల్లో మీ బిల్లు ఏ దశలో ఉందో మీరే చూసుకోవచ్చు. అదే ప్రస్తుత పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇస్తుంది. రాబోయే కొన్ని గంటల్లోనే ఫండ్ క్లియరెన్స్, ఆర్బీఐ ఈక్వేర్ బ్యాచ్ నెంబర్ దశలు ఎంత వేగంగా పూర్తవుతాయన్న దాన్ని బట్టి ఆగస్టు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ అవుతాయా లేదా, ఆదివారం అంటే రేపు జమ అవుతాయా లేదా అనేది తేలుతుంది. బహుశా ఈరోజు మధ్యాహ్నం నుండే సొమ్ము జమ కావడం మొదలవుతుందని భావించవచ్చు. అలాగే రేపు కూడా సొమ్ము జమ కావడం పూర్తవ్వచ్చు. ఇలాంటి విలువైన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.